తెలియజేసుకున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. పేదవాడు కడుపు నిండా అన్నం తినే రోజులు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజాపాలనలో. గతంలో గత పాలకులు ఇదే రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు. ఆ దొడ్డు బియ్యాన్ని తింటే కడుపు నొప్పి అయినా వచ్చేది, లేకపోతే అమ్ముకునేవాళ్ళు. ఇటు డీలర్లు కావచ్చు, ఇటు మధ్యవర్తులు కావచ్చు, బ్రోకర్లు కావచ్చు, మిల్లర్స్ కావచ్చు. అలాంటిది పక్కదారి పడుతున్నటువంటి ఆ బియ్యాన్ని 100% మిస్యూజ్ అవుతున్నటువంటి సందర్భంలో ఒక గొప్ప ఆలోచన, భారతదేశంలోనే కని విని ఎరగని ఆలోచన ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో అందరికీ, ధనికులు శ్రీమంతులు ఎవరైతే తింటున్నారో ఆ తిండినే ప్రతి పేదవాడు కడుపు నిండా తినాలనే ఆలోచనతో ఇలా సన్న బియ్యం, సొండ మసూరి బియ్యాన్ని ప్రతి పేదవాడికి ఇవ్వాలని చెప్పి ఆలోచనతో 100% మంది ప్రజలు ఈరోజు ఈ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని తీసుకొని హాయిగా ఒక్క రోజు కాదు, రోజు పండగ చేసుకునే విధంగా ఇలా సన్న బియ్యం పంపిణీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని భావిస్తూ ఉన్నాను. అది కూడా మనము కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఉత్తమ్ దంపతులు శరవేగంగా అన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది మన గడ్డ మీద, మన నేల మీద ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేయటం గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పద్మావతి రెడ్డి గారికి ఆ గౌరవంతో పాటు మనందరం కూడా తలెత్తుకొని చెప్పుకునే గౌరవ సువర్ణ అవకాశం ఈరోజు మనకు వచ్చిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ సన్న బియ్యాన్ని టచ్ చేసే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉండదు. ఈ సన్న బియ్యాన్ని రద్దు చేసే సాహసం ఎవరు చేయలేరు. ఇకపై ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ సన్న బియ్యాన్ని ఇలాగే కొనసాగిస్తారు, ప్రతి పేదవాడి కడుపు నింపుతారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ రేషన్ షాపులో అమ్మలు వచ్చినారు బియ్యం తీసుకోవడానికి. ఈరోజు వాళ్ళందరికీ కూడా సంతోషంగా వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రభుత్వం మీకోసం పనిచేస్తూ ఉంది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉంది, అదేవిధంగా ఉచిత విద్యుత్ ఇస్తూ ఉంది, ఆ తర్వాత రైతు భరోసా ఇచ్చింది, రుణమాఫీ చేసింది, అదేవిధంగా ఆర్టీసీలో లేడీస్కి ఫ్రీ బస్ పాస్ సౌకర్యం కల్పించింది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పేద ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాల్ని ఈరోజు గౌరవ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అలాంటి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నందుకు గర్వపడాలి. మనం అందరం కూడా తలెత్తుకుని తిరిగేయాలి. కోదాడ, హుజూర్నగర్ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంక్షేమ పథకాలు మనకు అందుతూ ఉన్నాయి. ఇప్పుడు రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గతంలో కూడా మీరంతా కూడా ఆన్లైన్ చేసిన వాళ్ళైతేనేమి, కొత్త వాళ్ళేమే, అందరికి కూడా త్వరలో మనం రేషన్ కార్డు ఇప్పించుకోబోతా ఉన్నాం, సన్న బియ్యం ఇప్పించుకోబోతా ఉన్నాం. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా త్వరలో ఇందిరమ్మ ఇళ్ళ కాలనీ కూడా మన అందరికి కూడా రాబోతూ ఉన్నాయి. ఇలా ఈ ప్రజాప్రభుత్వం మన కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి సర్వదా మన అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పండగ రోజు మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు చేస్తూ, మన ప్రియతమ నాయకులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారిని మనం అందరం కూడా రుణపడి వారికి సర్వదా కృతజ్ఞత తెలియజేసుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి కోరుకుంటూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.